ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఇక్కడ ఆలోచించినట్లయితే ఇస్సాకు గురించి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఇస్సాకు విత్తనము వేసినటువంటి సమయం, ఇస్సాకు విత్తనము వేసినటువంటి కాలం, ఇస్సాకు విత్తనం వేసినటువంటి ప్రదేశాన్ని చూసినట్లయితే ఆ యొక్క సమయము, ఆ ప్రదేశంలో ఏం జరుగుతూ ఉందంటే ఒక భయంకరమైన కరువు కనిపిస్తూ ఉంది. అలాంటి పరిస్థితిలో ఇస్సాకు నివసిస్తున్నటువంటి గెరారు ప్రాంతం అంతా కూడా కరువుతో నిండిపోయినప్పుడు, అబ్రహాము కాలంలో వచ్చిన కరువు లాంటిది ఇస్సాకు కాలంలో కరువు వచ్చినప్పుడు, అబ్రహాము కాలంలో ఎలాగైతే ప్రజలందరూ కూడా ఐగుప్తుకు వెళ్ళిపోయారో, అబ్రహాము, షారా, లోతు ఎలాగైతే ఐగుప్తుకు వెళ్ళిపోయారో, ఇస్సాకు కూడా అలాగే వెళ్ళడానికి సిద్ధపడుతున్నప్పుడు, ఇస్సాకు ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఐగుప్తుకు వెళ్ళిపోతున్నప్పుడు, ఆ కరువును బట్టి, ఆ యొక్క పేదరికాన్ని బట్టి, ప్రజలందరూ ఐగుప్తులో ఆహారం ఉండడాన్ని బట్టి ఐగుప్తుకు వెళ్ళిపోతున్నప్పుడు ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. 26వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. పలకబడిన మాట, దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాడు. దేవుని యొక్క రేమ, దేవుని యొక్క పలకబడిన మాట వింటున్నాడు. ఇస్సాకుతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇస్సాకు, ప్రజలందరూ కరువు వచ్చిందని ఐగుప్తుకు వెళ్ళిపోతున్నారు, నీవు మాత్రము నేను చూపించే దేశంలో ఉండాలి. ఇస్సాకు అనొచ్చు, ప్రభువా నీకు తెలీదా, అంత కరువు ఉంది ఇక్కడ, ప్రజలందరూ ఆకలి తలమట్టిస్తూ ఉన్నారు, వ్యవసాయం చేయడానికి నీరు లేదు, ఫలము లేదు, మాకున్న సంపద, మాకున్న గొడ్లు, మాకున్న పశువులు, ఇవన్నీ బ్రతకాలంటే ఆహారం కావాలి కదా ప్రభు అని ఇస్సాకు దేవునితో చెప్పట్లేదు. చాలాసార్లు మనము, ప్రభు నీకు చింత లేదా, ప్రభు ఇదిగో తుఫాన్ వస్తుంది, ప్రభు కరువుతో బాధపడుతున్నాం, మేము నలిగిపోతున్నాం, మా కష్టాలు మీకు కనిపించట్లేదు అని చెప్పి చాలాసార్లు మనం దేవుని ప్రశ్నించేవారుగా ఉంటాం. కానీ దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై, నేను నీకు చూపించు దేశంలో నివసించాలి. దేవుడు ఎలాంటి దేశాన్ని చూపిస్తాడో అని ఇస్సాకు ఆతృతగా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళమంటాడో అని ఆతృతగా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా, ఈ దేశంలో నేను ఉండాలి, నువ్వు ఏ దేశంలో అయితే కరువు ఉందో ఆ దేశంలోనే ఉండాలి, నీవు అక్కడే జీవించాలి, అక్కడే విత్తనము వేయాలి అని దేవుడు ఇస్సాకుతో చెప్పినప్పుడు ఇస్సాకు విధేయత చూపించాడు. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసండి, దేవుని మాటకి విధేయత చూపించము. కొన్నిసార్లు సువార్త చేయని చెప్తాడు, కొన్నిసార్లు ప్రార్థన చేయని చెప్తాడు, కొన్నిసార్లు నాతో సహవాసం చేయని చెప్తాడు, కొన్నిసార్లు నీకు కలిగినది ఇతరులకు పంచని చెప్తాడు. కానీ ఆయన మాట ఎన్నడూ వినమండి. ఈరోజు చాలాసార్లు సేవకులమైన వారు విశ్వాసులకి ఫోన్ చేసి, అమ్మా దేవుని మందిరానికి రండి, దినాలు బాగోలేదు, సిస్టర్ ప్రార్థనకు రండి, బ్రదర్ ప్రార్థనకు రండి, ఇవి దేవుని యొక్క ఉగ్రత దినాలు, ఎక్కడ చూసిన అపవాదైన సాతాను ఎవరిని మృంగుదామని తిరుగులాడుతున్నాడని దైవజనుడు వేదనతో, బాధతో విశ్వాసులను బలపరచాలని వాళ్ళకి ఇంటికి వెళ్ళి బ్రతిమలాడితే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి, అయ్యా మేము ప్రార్థనకు రాలేము, మేము దేవుని మందిరానికి రాలేం, ఇదిగీ కానుక తీసుకుని వెళ్ళండి. ఎంత వేదనకరమో చూడండి.
ఈరోజు ప్రజలు దేవుని మాటకు విధేయత చూపించట్లేదు. దేవుడికి ఏం కావాలి చెప్పండి? విధేయత కావాలి. బలులు అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టం. ఇస్సాకు కరువులో అందరూ ఐగుప్తుకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నారండి. అలాంటి పరిస్థితిలో ఇస్సాకు విధేయత గలవాడుకున్నాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో చూస్తే ఆయనకు విధేయత మనకు కనిపిస్తుంది. ఇస్సాకు ఎంత విధేయత గల యవనస్తుడిగా ఉండి తన తండ్రిని అబ్రహాముకు లోబడ్డాడో, దహన బలిగా అర్పించడానికి దేవుడు అడిగినప్పుడు ఇస్సాకు తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా, అయ్యా దహన బలి ఏది తండ్రి, నాన్నగారు దహన బలి ఏదని అడిగినప్పుడు, యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడని చెప్పి ఇస్సాకు అబ్రహాము చేత విధేయత నేర్చుకున్నాడు. ప్రియమైన వారలారా, ఈరోజు నువ్విచ్చే అర్పణ కంటే, నువ్విచ్చే కానుక కంటే నీ జీవితము, నీ యొక్క బ్రతుకు దేవునికి కావాలి. ఇస్సాకులో ఉన్న మొదటి ఆశీర్వాదం, ఇస్సాకు నూరంతల ఆశీర్వాదం పొందడానికి గల కారణం ఏంటంటే ఇస్సాకు విధేయత కలిగిన వ్యక్తి. హల్లెలూయా. ఈరోజు నీకు కరువు వచ్చినప్పుడు, ఈరోజు నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, నీకు ఆహారం లేనప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు వెంటనే ఎవరు గుర్తొస్తారో తెలుసా అండి? ఐగుప్తు గుర్తొస్తుంది. ఐగుప్తు, ఈ లోకం గుర్తొస్తూ ఉంటుంది. ఈ లోకంలో ఎవరు సహాయం చేస్తారు? ఎవరు ఈ కరువులో మనల్ని ఆదుకుంటారు? ఈ కరువులో మనల్ని ఎవరు పోషిస్తారు? ఇలాంటి ఆలోచనలతో మనం ఏం చేస్తామంటే ఐగుప్తుకి వెళ్ళిపోతాం. ఐగుప్తు అంటే ఎవరో కాదండి, సహాయం చేసేవారు. అబ్రహాం కూడా సహాయం కొరకు పోషించబడడానికి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తులో నీకు ఆహారం దొరుకుతుంది. అదే సమయంలో ఆహారంతో పాటు శాపం కూడా ఉంటుంది. ఐగుప్తులో నువ్వు బ్రతకగలుగుతావు, కానీ ఐగుప్తులో బ్రతకడంతో పాటు బానిసత్వం కూడా ఉంటుంది. నీ కష్టం వచ్చినా, కరువు వచ్చినా, పేదరికం వచ్చినా నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? దేవుని మాట కొరకు కనిపెట్టాలి. ఇస్సాకుకు దేవుని ప్రత్యక్షత దొరికింది. పలకబడిన మాట, స్పోకెన్ వర్డ్. అది లోగోస్ కాదండి, రేమా, పలకబడిన మాట. నీవిక్కడే ఉండాలి. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఆ దేశం అంతా కరువుతో ఉంది. ప్రజలందరూ భయభ్రాంతులు అవుతున్నారు. ప్రజలందరూ ఐగుప్తుకు వెళ్ళిపోతున్నారు. కానీ ఇస్సాకు మాత్రము ఆ యొక్క కరువులో, ఆ యొక్క గెరారు ప్రాంతంలో, ఆ యొక్క మరి పేదరికంలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఆ కరువులో ఇస్సాకు చేసిన మొదటి పని ఏంటి తెలుసా? విధేయత చూపిస్తున్నాడు. ఎందుకు విధేయత చూపించాడు తెలుసా? ఇస్సాకుకు తెలుసు, దహన బలికి కావలసిన పొట్టేలను అనుగ్రహించిన దేవుడు, యెహోవా ఈరే అని పిలువబడుతున్న దేవుడు అరణ్యంలో ఏం చేయగలుగుతాడండి? త్రోవ కలిగి చేయగలుగుతాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 19లో చూసినట్లయితే అరణ్యములో త్రోవ కలిగి చేసే దేవుడు, ఎడారి భూమిని సస్యశ్యామలముగా చేసే దేవుడు, ఎడారిని నదీ ప్రవాహంగా మార్చే దేవుడు, ఎడారిలో జీవజలపు ఓటలు ఉబుకించు దేవుడు. బలులు అర్పించుట కంటే, కానుకలు అర్పించుట కంటే అవన్నీ అవసరం అండి. దేవుని పరిచర్యకు అవసరం. కానీ మొదటిగా నీ కానుక కంటే కూడా నీ విధేయత ముఖ్యం. దేవుడికి ఎవరు కావాలంటే ఈ యొక్క దినాలలో విధేయత గల పిల్లలు కావాలి. ఇస్సాకు ద్వారా అబ్రహాముకు సంతోషం కలిగింది. ఇస్సాకు ద్వారా దేవునికి సంతోషం, నవ్వు పుడుతుంది. నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పిన వెంటనే ఏం చేశాడు తెలుసండి? ఇస్సాకు విధేయతతో ఆ దేశంలో ఉండిపోయాడు. రెండోది, ఇస్సాకు నూరంతల ఫలము పొందడానికి, దేవుడు ఇస్సాకుని గొప్ప చేయడానికి
ఇస్సాకును ఆశీర్వదించడానికి రెండో కారణం ఏంటంటే విశ్వాసం. ఇస్సాకులో గొప్ప విశ్వాసాన్ని మనం చూస్తున్నామండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. విశ్వాసముతో ఆయన వద్దకు రావాలి, విశ్వాసంతో ఆయనను వెతకాలి, విశ్వాసంతో దేవుని ఆరాధించాలి, విశ్వాసముతో దేవునికి మన జీవితాలను అప్పగించుకునే వారు ఉండాలి. ఇస్సాకు కరువులో విశ్వాసముతో దేవునికి అప్పగించుకున్నాడు, విధేయతతో. చాలాసార్లు విశ్వాసం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే పరిస్థితులను బట్టి. నీ భర్త నిన్ను బాగా ప్రేమిస్తున్నాడు అనుకోండి, నువ్వు హల్లెలూయా స్తుతి మహిమని పాడుతూ ఉంటాం. అదే నీ భర్త నిన్ను సరిగా పట్టించుకోలేనప్పుడు, నీ భార్య నీ మాట విననప్పుడు, నీ పిల్లలు నీ మాట సరిగా విన్నప్పుడు దేవుణ్ణి దూషించే వరకు ఉంటాం. కానీ మనం అలా ఉండకూడదు. మన పరిస్థితులన్నీ ఎండిపోయినప్పటికీ, మన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా ఎండిపోయినప్పటికీ, మన ఆరోగ్యం క్షీణించినప్పటికీ మనం విశ్వాసం గలవారికి ఉండాలి. ఇస్సాకు కరువులో దేవుడు పోషిస్తాడు, కరువులో నా దేవుడు సమృద్ధి ఇవ్వగలుగుతాడు అని చెప్పి విశ్వాసంతో దేవునికి విధేయత చూపించాడు. కాబట్టి నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవునికి అది పెద్ద కష్టం కాదండి. దేవుని దగ్గర సమృద్ధి ఉంది, యేసయ్య దగ్గర సమృద్ధి జీవముంది. నువ్వు దేనికి భయపడనక్కర్లేదు. నువ్వు ఎలా పోషించబడాలో, ఎలా దీవించబడాలో మనుషులు ఎవరు పట్టించుకోకపోయినా, మనుషులు ఎవరు నీకు సహాయం చేయకపోయినా, మనుషులు నీ వైపు చూడకపోయినా నువ్వు దేవుని తట్టు చూడాలి. హల్లెలూయా. ఇస్సాకులో కనిపిస్తున్న అద్భుతమైనది ఏంటి తెలుసా? విశ్వాసం. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితిలో, ఎండిపోయిన భూమిలో, ఎడారి లాంటి భూమిలో విత్తనాలు వేస్తున్నాడు. హల్లెలూయా. ఎండిపోయిన భూమిలో విత్తనాలు వేస్తే ఎలా మొలుస్తాయండి? ఎలా ఫలిస్తాయి? కానీ దేవునికి అసాధ్యమైనదంటూ లేదు. కాబట్టి ఇస్సాకు నూరంతల ఆశీర్వాదం పొందడానికి ఇస్సాకులో ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఆ కరువులో, ఆ పేదరికములో, ఆ యొక్క క్షామములో ఇస్సాకు విధేయత గలవాడై ఏం చేస్తున్నాడు తెలుసా? విత్తనాలు వేస్తూ ఉన్నాడు. మూడోదిగా ఇస్సాకు నూరంతలుగా ఫలించడానికి విత్తనము. ఈరోజు విత్తనం అనేది దేన్ని చూపిస్తుందంటే వాక్యము, రెండోది వాగ్దానాలు, మూడోది ధనము, నాలుగోది ఆహారము, ఐదవది నీతి. నీతి అనే ఫలము విత్తనముగా వేసినప్పుడు, నీతిని మనం విత్తినప్పుడు ప్రేమనే ఫలాన్ని కోస్తాం. విత్తనం అంటే ఇంకా చెప్పాలంటే యువర్ లైఫ్. నీ జీవితమే ఒక విత్తనం. మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మనము అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే, మనం ఒక విత్తనంగా దేవుని రాజ్యంలో నాటబడాలి. నీతి ఫలములు ఫలించులాగన క్రీస్తులో నాటబడాలి. ఆత్మ ఫలములు ఫలించేలాగన మనం ఒక గోధుమ గింజగా దేవుని రాజ్యంలో నాటబడేవారుగా ఉండాలి. ఇస్సాకు దేవునిలో నాటబడ్డాడు, అందుకని ఇస్సాకు విత్తనము. ఇస్సాకు అన్ని విషయములలో వర్ధిల్లాడండి. దేవుడు నిన్ను క్రమముగా వర్ధిల్ల చేస్తాడు. అయితే నువ్వు దేవునిలో నాటబడి వేరుపారిన వ్యక్తిగా ఉండాలి. ఇస్సాకు తన జీవితమును ఒక విత్తనముగా ఫలింపచేసి, చిగురింపచేసి, అభివృద్ధిపరిచి, మరి విస్తరింపచేసే దేవునిలో నాటబడ్డాడు. ఇస్సాకు క్రీస్తులో నాటబడ్డాడు. ఈరోజు నీ జీవితాన్ని వ్యర్థపరుచుకోకు. ఒకే ఒక జీవితము. నీలో ఉన్న జీవము దేవునిది, నీలో ఉన్న ఆత్మ దేవునిది. దాన్ని వ్యభిచారానికో, లేకపోతే ఈ లోక సంబంధమైన శరీర కార్యాలకో, అపవిత్రతకు విత్తితే శరీర సంబంధముగా విత్తువాడు శరీర సంబంధమైన పంట కోస్తాడు.
ఆత్మ సంబంధమైన విత్తనాలు విత్తినవాడు ఆత్మ సంబంధమైన పంట కోస్తాడు. నువ్వు ఏం విత్తుతావో దానికి దేవుడు ఫలాన్ని ఇస్తాడు. నీతిని విత్తితే ప్రేమ అనే పంటను కోస్తాం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయును పంట మనము కోసేవారుగా ఉంటాం. హల్లెలూయా. నీతనే ఫలము ఫలించేటట్లుగా విత్తనము వేయాలి. ఇస్సాకు తన జీవితాన్ని దేవునిలో నాటబడ్డాడు. హల్లెలూయా. ప్రభువు కొరకు మన జీవితాలు దారబోయాలండి. మన జీవితాలను ప్రభువులో పెట్టుబడిగా పెట్టాలి. చాలామంది తన జీవితాలను ఏం చేస్తారో తెలుసా? తమ సర్వస్వమును లోక సంబంధమైన వ్యాపారంలో పెట్టి నష్టపోయి చివరికి ఆత్మహత్యలు చేసుకునే వారు ఉన్నారు. కానీ క్రీస్తు కొరకు వారి ప్రాణాలను దారబోసిన వారు ఇహమందును పరమందును గొప్ప మహిమ చేత నింపబడుతూ ఉన్నారు. ఈరోజు క్రీస్తులో నువ్వు నాటబడిన వ్యక్తిగా ఉండాలి. నువ్వు క్రీస్తులో అంటుకట్టబడాలి. క్రీస్తులో నువ్వు నాటబడి విత్తనం వల్ల ఫలించే వ్యక్తిగా ఉండాలి. ఇస్సాకు కరువులో విధేయతతో విశ్వాసంతో తన జీవితాన్ని దారబోసాడు. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయును శరీర సంబంధమైన పంట కోస్తాడు. ఆత్మ సంబంధమైన విత్తనాలు విత్తినవాడు ఆత్మ సంబంధమైన పంట కోస్తాడు. నువ్వు ఏం విత్తుతావో దానికి దేవుడు ఫలాన్ని ఇస్తాడు. నీతిని విత్తితే ప్రేమ అనే పంటను కోస్తాం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయును పంట మనము కోసేవారుగా ఉంటాం. హల్లెలూయా. నీతనే ఫలము ఫలించేటట్లుగా విత్తనము వేయాలి. ఇస్సాకు తన జీవితాన్ని దేవునిలో నాటబడ్డాడు. హల్లెలూయా. ప్రభువు కొరకు మన జీవితాలు దారబోయాలండి. మన జీవితాలను ప్రభువులో పెట్టుబడిగా పెట్టాలి. చాలామంది తన జీవితాలను ఏం చేస్తారో తెలుసా? తమ సర్వస్వమును లోక సంబంధమైన వ్యాపారంలో పెట్టి నష్టపోయి చివరికి ఆత్మహత్యలు చేసుకునే వారు ఉన్నారు. కానీ క్రీస్తు కొరకు వారి ప్రాణాలను దారబోసిన వారు ఇహమందును పరమందును గొప్ప మహిమ చేత నింపబడుతూ ఉన్నారు. ఈరోజు క్రీస్తులో నువ్వు నాటబడిన వ్యక్తిగా ఉండాలి. నువ్వు క్రీస్తులో అంటుకట్టబడాలి. క్రీస్తులో నువ్వు నాటబడి విత్తనం వల్ల ఫలించే వ్యక్తిగా ఉండాలి. ఇస్సాకు కరువులో విధేయతతో విశ్వాసంతో తన జీవితాన్ని దారబోసాడు. తను బ్రతికించుకోవడానికి ఐగుప్తుకి వెళ్ళిపోయి ఉంటే ఇస్సాకు చాప్టర్ అయిపోయిండేది. కానీ ఇస్సాకు దేవునికి లోబడి దేవునికి విధేయత చూపించి విశ్వాసముతో తన జీవితాన్ని కరువులో విత్తాడు కాబట్టి నూరంతల ఫలం. ఈరోజు స్వార్థము చేత సంపూర్ణంగా దేవునికి లోబడకుండా, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడకుండా, సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించకుండా శరీర సంబంధమైన విత్తనాలు వేస్తూ ఉన్నాం. ప్రకృతి సంబంధమైన విత్తనాలు వేస్తూ ఉన్నాం. అందుకోసమే ఈరోజు ఆత్మ సంబంధమైన పంటను చూడలేకపోతున్నాం. ప్రియ సహోదరుడా, ఈరోజు నీవు ఆత్మ సంబంధమైన విత్తనాలు ఫలించడానికి మన జీవాన్ని, మన ప్రాణము, మన ఆత్మ సమస్తాన్ని ఒక విత్తనముగా క్రీస్తులో నాటినప్పుడు గొప్ప ఫలాన్ని పొందుతాం. కరువులో చనిపోబోతున్నటువంటి ఒక యవ్వన విధవరాలు తన కుమారునితో పాటు చనిపోబోతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆ యవ్వన విధవరాలు, సారెపతి విధవరాలు తన దగ్గరున్న బొడ్డులో కొంచెం నూనె, ఆ తొట్టులో కొంచెం పిండి ఉంది. ఆ పిండి ఆ నూనెతో అప్పం చేసుకుని చనిపోబోతూ ఉన్నారు. ఎలాంటి మరణమో తెలుసా?
ఆకలి మరణము, కరువు ద్వారా వచ్చే మరణము. అలాంటి పరిస్థితిలో దైవజనుడైన ఏలియా ఏలియా ఆ సారేపతకు రావడం దేవుడే పంపించాడు. ఇస్సాకు దగ్గరికి దేవుడు వచ్చినట్లుగా సారెపతి వెధవరాల దగ్గరికి దేవుడు తన ప్రవక్తను పంపించాడు. చాలాసార్లు దేవుడు నీ ఇంటికి ప్రవక్తను పంపిస్తాడు. చాలాసార్లు నీ ఇంటికి దైవజనుడిని పంపిస్తాడు. చాలాసార్లు నీ ఇంటికి సేవకును పంపిస్తాడు. ఉత్తినే పంపించడు. నీకున్న పేదరికాన్ని, నీకున్న కరువును తొలగించడానికి. ఇప్పుడు సారెపతి వెధవరాల దగ్గరికి ఎవరు వచ్చారు తెలుసా అండి? ఏలియా వచ్చాడు. అద్భుతమైన దైవజనుడు వచ్చి, అమ్మ కొంచెం నీళ్ళు తీసుకొస్తామంటే ఆమె వెళ్తుంది నీళ్ళు తీసుకురావడానికి. ఒక్కసారి ఆగమ్మని చెప్పి, నీ దగ్గర ఏదైతే ఉందో దానిలో మొదటిది ప్రథమ ఫలము ఆ యొక్క అప్పము నాకు తీసుకురా అన్నప్పుడు ఆమె ఆ కరువులో విధేయత చూపించి విశ్వాసముతో ఏం చేసింది తెలుసా? వెళ్ళిపోయింది, పొలంలో ఏరుకుంది, వెలిగించింది, మంచిగా అప్పము చేసింది. మొదటిది నేను దైవజనుడికి తీసుకెళ్తున్నాను అంటే ఆమె చనిపోబోతుందని తెలుసుండి, కరువు ఉందని తెలుసుండి ఆమె ఏం చేస్తుంది తెలుసా? మొదటిది నా దైవజనుడికి. హల్లెలూయా. ఆమె తీసుకొచ్చి ఇచ్చేసిందండి. ఏమి అనుమానించలేదు. ఆమె చక్కగా తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చినప్పుడు ఏలి ఏమన్నాడు తెలుసా? నీ బుడ్డిలో నూనె తక్కువ కాదు, నీ తొట్టులోని పిండి ఈ 3.5 సంవత్సరాలు అది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుందని చెప్పి దేవుడు ఏలియా ద్వారా మాట్లాడాడు. ఆ రోజు నుండి ఆ యొక్క విధవరాలి ఇంటిలో సమృద్ధి ఆశీర్వాదాన్ని, నూరంతల ఆశీర్వాదాన్ని ఆ స్త్రీ చూడగలిగింది. అదేనండి విశ్వాసం అంటే. అదే విత్తనము. ఆ రోజు ఒక్క సింగిల్ చిన్న అప్పము ఈరోజు నీ సేవకునికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు? నీ ఇంటికి వచ్చి నీ దైవజనుడికి ఏ రకంగా ఆతిథ్యం ఇస్తున్నావు? నాకే లేదు, నా పిల్లలకే సరిపోదని అంటున్నావేమో. నీ ఆశీర్వాదం కోల్పోతే ప్రియ సహోదరి, సహోదరుడా, నీ యొక్క రాబడిలో దశమ భాగం దేవుని సేవకునికి ఇచ్చినప్పుడు, దేవుని పరిచర్యకి ఇచ్చినప్పుడు విశ్వాసంతో విధేయతతో నువ్వు ఇస్తున్నావంటే దాని అర్థం దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నామని అర్థం. దేవుని మాటని గౌరవిస్తున్నామని అర్థం. దైవజనుడిని గణపరుస్తున్నామని అర్థం. అలాగా ఇచ్చినప్పుడు దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని, నీ విధేయతను, నీ యొక్క విత్తనాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మొదటిగా చాలా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా అండి? నీ లైఫ్, నీ జీవితం ఒక విత్తనము. అది నిష్ప్రయోజనమైనది అయిపోకూడదు. అది నాటబడి చిగురించి, మొలకెత్తి చిగురించి, కొమ్మలు వేసి, పుష్పించి, ఫలములు కాసి, ఫలించి, అభివృద్ధి చెంది విస్తరించాలి. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అన్యజనులు ఎదుట ఇస్సాకు వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఇది ఎలా జరిగింది? మేమందరూ కరువుతో బాధపడుతూ వేదన చెందుతూ ఐగుప్తుకు వెళ్ళిపోతుంటే ఈయన మాత్రము ఈ కరువులో 100 ఫలం పొందాడు. దీనికి కారణం ఏంటో తెలుసా? దేవుడే. నువ్వు చేసే పనిని అభివృద్ధి పరిచేది, నువ్వు చేసే పనిని ఆశీర్వాదకరంగా మార్చేది దేవుడే. హల్లెలూయా. నువ్వు విత్తనాలు విత్తడమే, నువ్వు విధేయత చూపించడమే, నువ్వు విశ్వాసంతో ఉండడమే నువ్వు చేయవలసిన పని. అభివృద్ధి చేయవలసిన పని దేవునిది. విస్తరింప చేయవలసిన పని దేవునిది. హల్లెలూయా. ఒకసారి ఒక సంఘటన చూడండి. బెత్లెహేములో మొయాబు దేశానికి వెళ్ళిపోయిన ఒక ఫ్యామిలీ, నయోమి కుటుంబం చూడు, కరువులో దేవుని స్వరాన్ని విడిచిపెట్టి, దేవుని ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? కరువు అని చెప్పి మొయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఎలీమెలెకు, మహలోను, కిల్యోను ముగ్గురు కూడా ఆ యొక్క మొయాబు దేశంలో చనిపోయారు. కారణం ఏంటి తెలుసా? వారు విధేయత చూపించలేదు. వారు విశ్వాసం లేని వారు ఉన్నారు. వారు ఉన్న విత్తనాన్ని తీసుకుని తినేసి వెళ్ళిపోయారు. విత్తనాలు తినొద్దండి. దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వాలి, లేదంటే అది వేరే రకంగా నష్టపోతారు. కాబట్టి ఇస్సాకు 100 ఫలము పొందడానికి గల కారణం ఏంటంటే మొదటిది విధేయత. దేవునికి విధేయత చూపించండి, వాక్యానికి విధేయత చూపించండి, వాగ్దానాలకు విధేయత చూపించండి. తర్వాత ఈ దైవజనుడికి విధేయత చూపించండి.
రెండోది విశ్వాసం. నీ పరిస్థితులు ఎలాగున్నప్పటికీ, చుట్టూ కరువు ఉన్నప్పటికీ, చుట్టూ కరోనా ఉన్నప్పటికీ, నీ చుట్టూ పేదరికం ఉన్నప్పటికీ, నీవు వ్యవసాయం చేసే నేల ఎండిపోయినప్పటికీ, నీ ఆర్థిక పరిస్థితులు ఎండిపోయినప్పటికీ, నీవు మాత్రము విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. నా దేవుడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నా దేవుడు ఎడారిలో జీవజలపు ఓటలు నా కొరకు పుట్టిస్తాడు. మరి ఎడారిలో నదులను పారచేస్తానని సెలవిచ్చిన దేవుడు, అరణ్యములో నా కొరకు త్రోవ కలుగజేస్తాడు. శూన్యములో దేవుడు నా కొరకు సమస్తాన్ని చేయగలుగుతాడు అనే విశ్వాసం మీరు ఉండాలి. అంతే తప్ప భయపడిపోవద్దు. అవిశ్వాసం రానివ్వకండి. మూడోదిగా ఏంటంటే విత్తనం. విత్తనం అంటే నీ జీవితం. నీ జీవితాన్ని పాపములోనో అపవిత్రలోనో, లోకమంటే అది నేత్రాశలో పిలుస్తూ ఉంటుంది, శరీరాశ, జీవపుడంబము, ఇలాగ అనేక ఆశలతో ఆకర్షిస్తున్నప్పుడు అనేక మంది వారి యొక్క జీవితాన్ని లోకములో విత్తి మరణాన్ని స్నేహించినట్లుగా మనం చూస్తున్నాం. మన నిత్య జీవానికి వారసులు అవ్వాలి. యుగ యుగములు నీతి వర్షము చేత నింపబడాలి. శాశ్వతమైనటువంటి దేవుని యొద్ద నివసించే వారు ఉండాలి. కాబట్టి ఇస్సాకు నూరంతలుగా ఎందుకు ఫలించాడు? దేవుడు ఇస్సాకును మరి ఎందుకు అభివృద్ధి చేసి ఆశీర్వదించి గొప్పవాడిగా చేశాడంటే 3 విషయాలు. ఒకటి విధేయత, రెండోది విశ్వాసము, మూడోది విత్తనము. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. నీ దగ్గర చిన్న అప్పము, ఆ చిన్న కానుక, ఆ 500 లేకపోతే ఆ 100 రూపాయలు దేవుని మందిరానికి రావాలి. అప్పుడు అది నూరంతలుగా దేవుడు ఆశీర్వదించి నీకు అనుగ్రహిస్తాడు. ఈ వాక్యము మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. దయచేసి ఈ వాక్యాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు పరిచయం చేయమని. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించును గాక.